బటన్ నొక్కి డబ్బులు వేస్తే వాళ్ళ ఓట్లను కొంటే ఆ ఓట్ల రూపంలో మళ్ళా నేను గెలిస్తే నేను లక్షలు కూడా సంపాదించుకోవచ్చు, అభివృద్ధి చేయకపోయినా ఎవరేం పట్టించుకోరు. ఇలా రకరకాల దృష్టాంతాలు మనం చూస్తున్నాం. రకరకాల ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, లేదంటే అప్పుడున్న బడా రాజకీయ నాయకులు కావచ్చు, వారితో ఏ రకంగా ఆయన కామెంట్ చేశాడు. అభివృద్ధి పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలకు మనం మంచి పథకాలు ఇస్తే చాలు, వాళ్ళు తిరిగి మనకు ఓటేస్తారని ఈయన ఏ రకంగా వాళ్ళకంతా నచ్చజెప్పారో అన్నీ కూడా బయటకు వచ్చాయి సార్. ఈరోజు కొత్తగా ఇప్పుడు మీరు పసుపులేటి సురేష్ గారు ఆ డాక్యుమెంట్ చూడాలి. మేము అన్ని ఆ డాక్యుమెంట్ అన్ని చూసేసాము, అందరితో మాట్లాడాము, మాకైతే స్పష్టమైన అవగాహన ఉంది. సార్ ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సార్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సార్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని వారు తేవడానికి ప్రధానమైన కారణం వారికి ఎవరైతే 2019లో కోట్లాది రూపాయలు ఎలక్షన్ ఖర్చు పెట్టారు వారికి నజరానాగా వారికి బహుమతిగా ఇవ్వడానికి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని లైన్ లోకి తెచ్చారు సార్. కేవలం మట్టి పనులు మాత్రమే చేశారు. లిఫ్ట్ పనులు కావచ్చు, లేదంటే శ్రీశైలం రైట్ పైన కెనాల్ కావచ్చు, లేదంటే బనకచెల రెగ్యులేటర్ పనులు కావచ్చు, ఎక్కడ రాలేదు సార్. కేవలం శ్రీశైలం రైట్ పైన కెనాల్ కానీ అట్లాగే డబ్బులు దోచుకున్న మాట వాస్తవం కాదా సార్? నేను సూటిగా అడుగుతున్నా సార్, ఈ 900 కోట్లలో సురేష్ గారు ప్లీజ్ టైం ఇస్తాను సార్ 900 కోట్లలో కేవలం సార్ 850 సార్ 90% ఈ 900 కోట్లలో కేవలం మట్టి పనులు చేసి సార్ 50 రూపాయలతో కావాల్సిన మట్టి పని క్యూబిక్ మీటర్ కి 500 రూపాయలు వీళ్ళు ఎస్టిమేట్ చేసుకుని 450 రూపాయలు అవినీతి చేసి సంపాదించిన మాట వాస్తవం కాదా? సురేష్ గారు వినండి. ఓకే ఓకే సార్ సార్ 900 కోట్లలో ఒక్క నిమిషం ప్లీజ్ వరకు 700 నుంచి 800 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. విజయశేఖర్ రెడ్డి గారు ఆగండి. విజయశేఖర్ రెడ్డి గారు ఆగండి సార్. విజయశేఖర్ రెడ్డి గారు ఆగండి సార్. విజయశేఖర్ రెడ్డి గారు సురేష్ గారు ఒక్క నిమిషం. సురేష్ గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, విజయశేఖర్ రెడ్డి గారు ఓకే ఇవన్నీ కూడా ఉన్నాయి, మేము చదివేసి అయిపోయింది, మరి ఇప్పుడు సురేష్ గారు చూడాలి అన్నారు కదా, మరి ఈ సందర్భంలో నేను ఎప్పుడు దీని గురించి మాట్లాడాను, రేవంత్ రెడ్డి తప్పుగా మాట్లాడారు అని చెప్పేసి ఎందుకని చంద్రబాబు నాయుడు ఖండించలేదు అనేది ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్న. రాయలసీమ లిఫ్టిగేషన్ గురించి మీ మంత్రి వచ్చి మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు కనీసం దాని గురించి ఎక్కడైనా మాట్లాడాలి కదా. ఎలక్షన్స్కి ముందు ఆయన అనంతపురం కడప జిల్లా నుంచి మొత్తం రాష్ట్రం అంతా తిరిగారు, ఒక పెద్ద స్లైడ్ షో తీసుకొని మొత్తం చూపిస్తూ తిరిగారనమాట, ఏ ప్రాంతంలో ఏ ప్రాజెక్టులు ఎలా కునారిల్లిపోయాయని చెప్పేసి. మరి ఇలాంటి సందర్భంలో ఆయన మాట్లాడాలి లేదా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు స్పందించలేదు అంటున్నారు? స్పందించినట్టే మీకు ఏమైనా గుర్తుందా? చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ గా మాట్లాడారు, అసలు రాయలసీమ లిఫ్టిగేషన్ పనులు 2024 తర్వాత 2024 ఎలక్షన్ టయానికి ఎక్కడా జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే ప్రాజెక్టుల సందర్శన చేసి ఆ రోజు ప్రాజెక్టుల మీద మాట్లాడారో ఆ రోజుకే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోయాయి. ఇంకా మళ్ళా మాట్లాడాల్సిన ఎక్కడుంది సార్? రెండో మాట, హరీష్ రావు గారు అత్యంత స్పష్టంగా సార్ హరీష్ రావు గారు స్పష్టంగా చెప్పారు, 2021లోనే మేము వర్క్లు ఆపేశాం, ఎన్జిటిలో ఎర్రోల శ్రీనివాస్ దగ్గర మేమే అఫిడవిట్ ఇచ్చాము, తర్వాత వర్క్ ఆపేసాము, తర్వాత రోజుల్లో మళ్ళా వీళ్ళు వర్క్ స్టార్ట్ చేసినా కూడా మళ్ళా ఎన్జిటికి మేమే పోయాము, తర్వాత పెనాల్టీ వేసారు 5 లక్షలు, ఆ తర్వాత